మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ కాలంలో మన ఇష్టానుసారంగా బ్రతికి చనిపోవటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. మనమందరము కూడా దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చిన వారముగా, ఒక దావీదు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చిన వాడై తన జీవిత కాలాన్ని ముగించాడో, దాని నిమిత్తమై దేవుని యొక్క మనసులో అతడు ఒక గొప్ప స్థానమును సంపాదించుకున్నాడు. దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యము, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చిన వాడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడై దావీదు తన జీవిత కాలంలో ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగ చూసుకుంటే లేఖనములో దేవుని కొరకు బ్రతికిన అందరికీ ఒక గుర్తింపు ఉంది. మోషేని గురించి దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే, మోషే అంటే ఎవరు అంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ లోకానికి వచ్చి సర్వలోకపు యొక్క పాపాన్ని మోసుకొని పోయినటువంటి యేసు ప్రభువుల వారు దేవుని యొద్ద నుండి పొందుకున్న గుర్తింపు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అన్నటువంటి ఒక గుర్తింపు మరి యేసు ప్రభువుల వారు పొందుకున్నారు. పౌలు గారిని గురించి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే, ఇతడు ఎంత మాత్రము నా కొరకై శ్రమ పడుటకు నేను ఏర్పరచుకున్న పాత్ర అని పౌలు గారు మరి ఒక మంచి గుర్తింపుని పొందుకున్నారు. పేతురు గారికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అంటే, పేతురు నీవు బండవై ఉన్నావు, నేను ఈ బండ మీద నా సంఘమును కట్టెదను అని పేతురికి ఒక గుర్తింపు ఉంది. అలా చూసుకుంటే భక్తులందరికీ కూడా దేవుని ద్వారా ఒక గుర్తింపు పొందుకున్నారు. వారి యొక్క గుర్తింపు ఈ లోకానికి అంతటికి కూడా ఈ రోజు వరకు మనం వారిని ఆలోచించడం ద్వారా దేవుని కొరకు వారు ఎంత గొప్పగా వాడబడ్డారు అన్నది లోకానికి మిగిలిపోయిన గుర్తింపుగా ఉంది. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మనకు ఒక గుర్తింపు కావాలి. దేవుడు మనల్ని ఎందుకొరకైతే ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనము మరణ పర్యంతము కూడా మర్చిపోకూడదు. పౌలు అంటున్నట్టు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. అంటే బ్రతికితే నాకు ఏమైనా గుర్తింపు ఉండాలి, క్రీస్తుని కొరకు బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడు అన్నటువంటి గుర్తింపు ఉండాలి. పేరుకు క్రైస్తవులుగా బ్రతకటం కాదు, ఒక గుర్తింపు కలిగిన క్రైస్తవులుగా మనమందరము కూడా బ్రతకాలి అన్నది దేవుని యొక్క చిత్తం. అయితే మనము ఇందాక విన్నట్టు ఈరోజు క్రైస్తవులు మరి దేవుని కొరకు గుర్తింపు పొందుకొని బ్రతకవలసినటువంటి క్రైస్తవులు లోకములో కలిసిపోవటానికి గల కారణం ఏంటి అంటే, వారు బ్రతికి ఉన్నంత కాలం వారు ఎవరు అన్నటువంటి గుర్తింపుని గుర్తించకపోవటమే. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మనం ఎఫెసీ పత్రికలో చక్కగా ఆ మాట దేవుడు మనకు రాయించాడు. ఒకసారి చదువుకుందామా? 1వ అధ్యాయము 4వ వచనము నుండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి. తన కృపా మహిమకు కీర్తి కలగాలి. నేను నా తండ్రికి కుమారుడై ఉన్నాను అంటే, నా తల్లిదండ్రులు నన్ను కన్నారు అంటే, నా ద్వారా నా తల్లిదండ్రులకి ఏం రావాలి? గుర్తింపు రావాలి, కీర్తి రావాలి. పలానా నా పేరు చెప్పి పలానా ప్రసన్న కుమార్ ఎవరు అంటే ఏం రావాలి తెలుసా? పలాని దంపతులకి కుమారుడు అన్న గుర్తింపు. ఈరోజు సమాజంలో చూస్తున్నాం, అనేక రంగాలలో, అనేక క్రీడా రంగాలలో మనం చూసుకుంటే వారు ఈ సమాజంలో పొందుకుంటున్నటువంటి పేరులు, లేదంటే ఈ సమాజంలో వారు సంపాదించినటువంటి ఆ యొక్క గుర్తింపు ఏదైతే ఉందో అది ఎవరికి కీర్తి తెస్తుంది అంటే, వారి తల్లిదండ్రులకు కీర్తి తెస్తుంది. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన తన నామము మహిమపరచుట వలన ఆయన ఏమంటాడంటే, ఈయన
నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఆయన వలన తండ్రికి ఏమి లభించింది అంటే కీర్తి లభించింది. ప్రభువు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆయన ఏమంటాడంటే, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు కానీ నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. అప్పుడు ప్రతి తల్లిదండ్రుల యొక్క ఇష్టం ఏమై ఉంటుందండి? నా బిడ్డలు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలి, మా పేరులకి ఎటువంటి భంగము రాకుండా వారందరూ కూడా మమ్మను సంతోషపెట్టే ఒక కీర్తిని సంపాదించుకోవాలి అని ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆశ ఉంటుంది. అప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటి? మనమందరము ఆయన నామానికి కీర్తి కలుగునట్లు, ఆయన నామం సమాజంలో ప్రతి చోట మనల్ని చూసినప్పుడు మన దేవుడు గుర్తుకు రావాలి. సొలొమోను యొక్క నామము సర్వలోకములో వ్యాపించింది. ఆయన యొక్క కీర్తి సర్వలోకములో వ్యాపించినప్పుడు ఆయన జ్ఞానమును గురించి విన్నవారందరూ కూడా సొలొమోనును మహిమపరిచారా? సొలొమోను యొక్క దేవునిని మహిమపరిచారా? సొలొమోను యొక్క దేవునిని మహిమపరిచారు. ఎందుకంటే సొలొమోను ఇంత జ్ఞానము కలిగి ఉన్నాడంటే ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే అందరూ కూడా వెతుక్కుంటూ వచ్చారు సొలొమోనుని. కాబట్టి వచ్చిన వారందరూ కూడా ఏం చేశారు? సొలొమోను యొక్క దేవునిని మహిమపరిచారు. సొలొమోను యొక్క దేవునిని వారు తెలుసుకోవటానికి కారణముగా ఉన్నది ఎవరు? సొలొమోను. సొలొమోను యొక్క కీర్తి ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు కూడా దేవుని యొక్క నామము వ్యాపించడానికి గల కారణం ఎవరు అంటే సొలొమోను. ఎక్కడో యెరూషలేములో మన కొరకు తన ప్రాణమును అర్పించి సిలువకు బలి అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఈరోజు సర్వలోకానికి ఆయన నామము ప్రస్తావించబడి ఈరోజు లోకమంతా కూడా ఆయనను గురించి తెలుసుకున్నది అంటే దానికి కారణం ఎవరు? ఆయన శిష్యులమైనటువంటి మనమే. ఈరోజు మనము చెప్పుట వలన కదా క్రీస్తు అంటే ఎవరు అనేది లోకానికి తెలుస్తుంది. ఇప్పుడే కదా మనం ఆ మాట కూడా అనుకున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. అప్పుడు క్రీస్తుని గురించిన మాటలు చెప్పాల్సింది ఎవరు? మనమే కదా. అప్పుడు మనము చెప్పుట వలనే క్రీస్తు యొక్క నామం ప్రతి స్థలంలో కూడా ఏం చేయబడుతుంది? వినిపించబడుతుంది. యెరూషలేములో ఆయన చేసినటువంటి కార్యములు లేదా ఆయన చెప్పినటువంటి సువార్తను వినిన వారు అంత్యోకయలో వారు ఆ క్రీస్తు యొక్క మాటలని వివరించి చెబుతూ ఆయన చెప్పిన ప్రతి దానిని బట్టి వారు నడుచుకుంటున్న దానిని బట్టి అక్కడ అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులను ఏమని పిలిచారు? మొట్టమొదట ఎక్కడ పిలువబడ్డారు అంటే అంత్యోకయలో పిలువబడ్డారు. ఎవరు? ప్రభు యొక్క శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంటే అంత్యోకయలో ఉన్న వారికి వారు క్రైస్తవులు అని పిలవటానికి గల కారణం ఏంటి? వారు క్రీస్తును గూర్చినటువంటి సువార్తని అంత్యోకయలో చెప్పుట ద్వారా వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు. అప్పుడు వారికి గుర్తింపు అంత్యోకయలో మరి తెలియజేయబడింది. అంటే వారు వెళ్ళిన ప్రతి చోట ఎవరిని మహిమపరిచారు అంటే క్రీస్తుని మహిమపరచుట ద్వారా వారికి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపే క్రైస్తవులు అనబడిన గుర్తింపు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనమందరము కూడా ఆయనకు సాక్షులమై ఉండాలి. మనం వెళ్ళిన ప్రతి చోట మన యొక్క గుర్తింపు ఎవరు అంటే క్రీస్తు. కాబట్టి గుర్తింపు లేకుండా నువ్వు ఎంతకాలము బ్రతికినా నీ బ్రతుకు కాలము వ్యర్థమే. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా నీకు ఒక గుర్తింపు కావాలి. అంటే క్రైస్తవులు ఎక్కడ ఉన్నా వారికి ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు లేకపోతే మనము క్రీస్తు కొరకు
బ్రతుకుతున్నాము అని అనుకుంటూ మోసపోతున్నామని చెప్పుకోవాలి. ప్రియులారా, మనము ఎప్పుడైతే యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడో ఆనాడే మన జీవితం క్రీస్తుతో కూడా అంకితమైపోయింది అని గుర్తుంచుకోవాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, బ్రతుకున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అంటాడు. అప్పుడు ఎప్పుడైతే మనం క్రీస్తు కొరకు ఏర్పరచుకోబడ్డామో ఆ రోజే మనము క్రీస్తుకు ఏమైపోయాము, బలి అయిపోయాము అని గుర్తించుకోవాలి. బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. చూడండి, దేవుడు తాను ఎంతో ఇష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీలలో ఒక గోత్రాన్ని గురించి దేవుడు బాధపడినటువంటి ఒక సంఘటన బైబిల్లో ఉంది. ఆ గోత్రము ఎవరంటే ఎఫ్రాయిము గోత్రము. వీరండి దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గోత్రములలో ఒక గోత్రం. ఆ గోత్రానికి చెందినటువంటి ఎఫ్రాయిములు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నప్పుడే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో, మీరు ఐగుప్తుల నుండి బయలుదేరి మిమ్మల్ని కానాను అనేటువంటి ఒక ప్రదేశానికి నేను ప్రవేశపెట్టబోతున్నాను. కాబట్టి మీరు ఐగుప్తు నుండి విడిచి వచ్చేటప్పుడు ఐగుప్తు యొక్క ఆచారాలు మీరు వెంబడించకూడదు. అలాగని మీరు ప్రవేశిస్తున్నటువంటి కానానులోనికి వెళ్ళిన తర్వాత కానానులో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచారాలు కూడా మీరు అనుసరించకూడదు అన్నటువంటి ఒక కండిషన్ మేరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక కండిషన్. అయితే ఈ కండిషన్ని మరి దేవుని ప్రజలని చెప్పుకుంటున్నటువంటి ఒక గోత్రపు వారు దేవుని యొక్క మాటని మరి నిర్లక్ష్యం చేసి లోకములో కలిసిపోయారు. బైబిల్ సెలవిస్తుంది, ఎఫ్రాయిముని గురించి దేవుడు ఏమంటాడంటే, ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయబడని రొట్టె అంటాడు. చదువుకుందామా? హోషేయ ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హోషేయ ప్రవచన గ్రంథం. ఎఫ్రాయిము ఏం చేశాడట? అన్యజనులలో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అంటాడు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిది అంటే, రెండు ప్రక్కల కాల్చబడినటువంటి అప్పముతో సమానం. క్రైస్తవ జీవితం అన్నది రెండు ప్రక్కల కాల్చబడిన అప్పము లాంటిదిగా ఉండాలి. ఒకవైపు లోకములో మనము కాల్చబడాలి, మరొకటి దేవునిలో మనము కాల్చబడాలి. ఈ ఒకవైపు కాల్చబడి ఒకవైపు కాల్చబడకపోతే అది పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం అని అనిపించదు. క్రైస్తవులమైనటువంటి మనము రెండు ప్రక్కన కాల్చబడిన వారముగా ఉండాలి. అంటే లోకములో ఈ లోక ఆశలకు, ఈ లోకములో ఉన్నటువంటి సుఖాలకి మనము సచ్చిన వారముగా ఉండాలి. అలాగునే క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి జీవితముగా మన జీవితాన్ని క్రీస్తుతో కూడా అంకితము చేసుకొని మరణించిన వారముగా మనం బ్రతకాలి. ఈ బాప్తిస్మములో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఈ లోకపు జీవితానికి నేను మరణించి నా యొక్క జీవితాన్ని క్రీస్తులో కూడా సమాధి చేయబడి క్రీస్తుతో కూడా జీవించటానికి నేను మరొక జీవితాన్ని పొందుకొని వస్తున్నాను అన్నది ఈ బాప్తిస్మం యొక్క పరమార్థం. అన్నప్పుడు మన జీవితం రెండు ప్రక్కల కాల్చబడాలి. లేకపోతే ఒక ప్రక్కన కాల్చబడి మరొక ప్రక్కన కాల్చబడకపోతే మనం లోకములో కలిసిపోయే అవకాశం ఉంది. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనం ఏమని సెలవిస్తుంది చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట, ఎప్పుడైతే మీరు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో
ఎప్పుడైతే మీ జీవితాన్ని క్రీస్తుకి మీరు సమర్పించుకున్నారో ఆ రోజు మొదలుకొని మీరు అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాలాదాన్ని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అంటాడు. ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అంటే అది ఒక కండిషన్తో కూడిన, ఒక ప్రామిస్తో కూడినటువంటి ఒక ఆజ్ఞగా మనము దానిని స్వీకరించాలి. అంటే మీరు బ్రతికి ఉన్నంత కాలము ఇక మీదట, ఇప్పటి వరకు మీరు బ్రతికారు, ఇక మీదట మీరు అన్యజనులు బ్రతికినట్లు మీరు బ్రతకకూడదు. ఎందుకంటే వారు ఎలా బ్రతుకుతున్నారు? బ్రతుకుతున్నారు అంటే వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అప్పుడు క్రైస్తవ జీవితం అన్నది వేరు చేయబడిన జీవితము. నువ్వు లోకంలో ఉన్నప్పటికీ, నువ్వు లోకంలో జీవించుచున్నంత కాలము నీవు అన్యజనులను అనుసరించి బ్రతకకూడదు. నువ్వు అన్యజనులను అనుసరించి బ్రతకకూడదు అంటే నువ్వు ఎలా బ్రతకాలి? చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామమ్మా. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను. ఎదుగో లోకపు జనులు ఎలాగున్నారో మనం ఆలోచించాం. వారు అంధకారమైన మనస్సాక్షి గలవారై హృదయ కాఠిన్యమును బట్టి ప్రవర్తిస్తారు, వ్యర్థమైన వాటిని అనుసరించి బ్రతికుతుంటారు. అయితే మీరు వారి మధ్యలో ఉన్నారు కాబట్టి, అలాంటి వక్రమైన జనముల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా బ్రతకాలి? నిరపరాధులుగాను నిష్కలంకులుగాను ఎలాగండి? దేవుని కుమారులగునట్లు. ఎందుకు చెప్పండి? మిమ్మలను పిలిచిన వాడు ఎందుకొరకు పిలిచాడు? 4వ అధ్యాయం మనము ఎపిసి 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం. ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట అన్నమాట, తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవలనని జగత్తుకి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడండి. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు ఏ జనముల మధ్యలో అయితే మీరు నివసిస్తున్నారు, ఏ జనముల మధ్య అయితే మీరు జీవిస్తున్నారు, ఆ జనము మంచి జనము కాదు, అది వక్రమైన మూర్ఖమైన వక్రజనము అన్నాడు. మూర్ఖమైన వక్రజనము. ఎందుకంటే వారు దేవునికి భయపడి జీవించరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకోరు, దేవుని గురించినటువంటి కార్యాలను గురించి అస్సలు వారు ఆలోచించరు. కాబట్టి వారి మధ్యలో మీరు జీవిస్తున్నప్పుడు మీ గుర్తింపు ఏమై ఉండాలో తెలుసా? మీరు దేవుని బిడ్డలని, దేవుని కుమారులని, దేవుని కుమార్తెలని, మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవునికి కీర్తి కలగాలి అంటే అట్టి జనముల మధ్య మీరు ఎలా బ్రతకాలి తెలుసా? నిరపరాధులను, అనిందిలను, దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మానుకోవాలి. సనుగులను సనుగులు సంశయములు అంటే ఏంటండి? సనుగులు అంటే ఏంటి? ప్రతిదానికి సనుక్కోవటం. ఏంటండి? నీళ్లు లేకపోతే సనుక్కున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏంటండి? నీళ్లు లేకపోతే సనుక్కున్నారు. తర్వాత మాంసం లేకపోతే సనుగుకున్నారు.
తర్వాత ఆహారం లేకపోతే సణుగుకున్నారు. తర్వాత శత్రు సైన్యం వెంబడిస్తున్నదని సణుక్కున్నారు. ఇలా 40 సంవత్సరాలు దేవునిని సణుక్కొని బ్రతికారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ సణుగుట వలన దేవుడు వారిని గురించి ఎంతగా మరి ఆయన అసహించుకున్నాడు, వారిని గురించి ఎంతగా దేవుడు వారి మీద మరి తన కోపాన్ని చూపించాడు అంటే, వారు ఇంక మీద భూమి మీద బ్రతకటం కంటే చనిపోవటమే మేలు అని దేవుడే విసిగించుకున్నంతగా ఆ ప్రజలు సణుక్కున్నారు. అందుకే దేవుడు అంటారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము. మీరు సణుగుకుడి, వారిలో కొందరు సణుగి సంహారుని చేత నశించిరి అన్నాడు. ఈ సంగతులు అంటే వాళ్ళకి జరిగినది ఏ సంగతులు అయితే వారికి జరిగాయో ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి, ఇదిగో యుగాంతమందున్న మనకు క్రైస్తవులకి బుద్ధి రావాలి. వాళ్ళకి ఏదైతే జరిగిందో దానిని చదువుకున్నట్టు ద్వారా మనకేం రావాలి? బుద్ధి రావాలి. అంటే మనం ఏం చేయకూడదని అర్థం? సనగకూడదు. సనగకూడదు. చిన్న చిన్న కార్యాలకి మనం సనుక్కుంటూ ఉంటాం. దేవుడు ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ కడుపు నొప్పి ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఈ బాధనిచ్చాడు, ఇలా సనుక్కోకూడదు. అందుకంటాడు సనుగులును సంశయాలు అంటే సందేహాలు. ప్రతిదానికి దేవుని మీద సందేహమే, ప్రతిదానికి దేవుని మీద సందేహమే. దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే వాగ్దానం చేశాడు, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని సాక్షాత్తు ఆయనే పలికాడు. యేసు ప్రభు వారికి ఆయన ఈ లోకానికి రాక మునిపే ఆయనకి పెట్టబడిన పేరు ఏంటి? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. కానీ మనకేంటో తెలుసా? సంశయము, సందేహము. దేవుడే మనకు తోడై ఉంటే ఈ కష్టాలు మాకెందుకు అన్నాడు. ఎవరు? గిద్యోను. దేవుడే మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ బాధలు అన్నాడు. కానీ అక్కడే ఉన్నాడు. ఎవరు? దేవుడు అక్కడే ఉన్నాడు. ఆ గిద్యోనుతోనే ఉన్నాడు అన్న సంగతి గిద్యోను గుర్తెరగలేదు. కానీ సంశయము, సందేహము, మాకు దేవుడు సహాయం చేస్తే, దేవుడు మాకు తోడుకుంటే మాకెందుకండి ఈ కష్టాలు, మాకెందుకండి ఈ బాధలు అన్నట్టుగా క్రైస్తవులు సంశయాలతో కూడా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయాలి. సమస్త కార్యములు అంటే ఏంటండి? సమస్త కార్యాలంటే ఏంటి? ఇల్లు ఉడ్చుకోవటం, అన్నం వండుకోవటం, పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించటం, ఇదండి? కాదు ప్రియులారా. అందుకొరకు కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. ప్రతి క్షణము కూడా మనం బ్రతికి ఉన్నంత కాలము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి నమ్మకముతో, విశ్వాసముతో మనము ప్రతి ఒక్క చోట దేవుని నామాన్ని ప్రస్తావించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటాం, వృద్ధాప్యములో ఉన్నటువంటి స్త్రీలు. వాళ్ళని చూస్తుంటే యవ్వనంలో ఉన్నటువంటి మనకే సిగ్గేయాలి. వాళ్ళు దేవుని యొక్క వాక్యము ఎక్కువగా తెలియకపోయినా కానీ వెళ్ళిన ప్రతి చోట వారు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక వయసు అయినటువంటి ఒక వృద్ధురాలు, మన ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటన, ఆమె యొక్క వీడియో ప్రతి చోట కూడా ఈ మధ్య మనకి చూస్తూ ఉంటాం. పళ్ళు ఒకటి కూడా లేవు, సుమారు 80 కంటే ఎక్కువ ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ఒక యవ్వనస్తుడు అంటాడు, అమ్మా మరి నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టి వస్తే మీకు మంచిగా మీకు ధనం ఇస్తామంటే వచ్చేస్తారంటే, నేను సచ్చినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మీ ధనము నాకు ఏది వద్దు, నా యేసు ప్రభుతో ఉండటమే నాకు ఇష్టము అని చెప్పి ఒక చక్కని పాట కూడా వాడింది ఆమె. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అంటే
ఆ వయస్సులో ఆమెకున్నటువంటి యొక్క విశ్వాసము, దేవుని నామము, తినటానికి సరైనటువంటి తిండి లేదు, సరైనటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు, అయినా దేవుని నామము ఆమె ద్వారా ఈరోజు మహిమపరచబడుతుంది. కొన్ని లక్షల మంది ఆ వీడియోని చూసి ఆమెను ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి సమాజంలో కనబడుతుందంటే ఆమెకున్నటువంటి గుర్తింపు మనకుందా? ఆమెకున్నటువంటి గుర్తింపు మనకుందా? ఈరోజు క్రైస్తవులు ఏమైపోతున్నారంటే పనికిరాని మాటలకి, ఏం మాటలు అవి? ముసలమ్మ ముచ్చట్లు అంటారు. దేవుని గురించి ఒక అర్ధగంట దొరికితే చాలు, అబ్బా సమాజంలో లోకమంతా వారి నోట్లో ఉంటుంది. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకి సమాజం ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా? ఎవరైనా చెప్తే తెలిస్తే చెప్పండి చూద్దాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఊర్లో ఉన్న స్త్రీలకి సమాజం ఇచ్చిన పేరేంటి? అది ఒకటి. ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటిది సీసీటీవీ కెమెరాలు. అర్థమవుతుందా? ఈ సమాజంలో ఏది జరిగినా వీళ్ళ కళ్ళలో మాత్రం పడకుండా పోదనమాట. అంటే అది మంచి పేరు అనుకుంటున్నారా? పలాని ఎదుటి వారిని గురించి ఆ కథలు చెప్పుకునే దానికంటే ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుని మాటలు చెప్పవచ్చుగా, దేవుని సువార్తను చెప్పవచ్చుగా. అందుకే అలాంటి వారిని గురించి బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చదువుదాం. అలాంటి వారిని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది చూడండి. 5వ వచనము. అమ్మా 2వ అధ్యాయము 3వ అధ్యాయము. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండి ఇట్టి వారికి విముడుకై ఉండుము. పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీలు యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు అన్నాడు. అంటే ఈరోజు క్రైస్తవ స్త్రీలు మోసపోవటానికి గల కారణం ఏంటి అంటే, వాక్యము వింటున్నారు కానీ వాక్యము ప్రకారము ఏం చేయరు, ప్రవర్తించరు, వాక్యానికి భయపడరు, వాక్యాన్ని అంగీకరించరు, ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెడతారు. అలాంటి వారిని గురించి బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే, దురద చెవులు గలవారు. దేవుని వాక్యము శ్రద్ధగా విని వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక అర్ధ గంట మనకి సమయం దొరికినా అక్కడ మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యముని గురించి మాట్లాడాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు సంభాషిస్తుంటే దేవుడట ఆకాశము నుండి ఆలకిస్తూ ఉంటాడంట. నా బిడ్డలు నన్ను గురించి మాట్లాడుతున్నారు, నా బిడ్డలు నన్ను గురించి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, నా మాటల గురించి వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారని దేవుడు ఆలకిస్తాడట. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకుంటే, వారు మాకంటూ ఒక గుర్తింపు ఉంది, మేము లోకములో ఒక గుర్తింపు కలిగినటువంటి క్రైస్తవులముగా జీవించాలి అన్నటువంటి ఆలోచనను మరచి కేవలము ముసలమ్మ ముచ్చట్లకి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అలా బ్రతికి ఉన్నంత కాలం ఈ లోకంలో మనం మోసపోతాము అని చెప్పి లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. వారిని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, విశ్వాస భ్రష్టులగుదురు. అంటే విశ్వాస సంబంధమైన కార్యాలు వారిలో కనబడవు, విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే కనబడతాయి. వారు లోకములో జీవించిన ఒకవైపు కాల్చబడినటువంటి అప్పములాగానే బ్రతుకుతారు. వారి జీవితకాలం అంతా కూడా అలాగే బ్రతికి అలాగే చనిపోతారు. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? సమాధి మీద మనము రాసుకోవటం కాదు, ఎలాగా ప్రభువునందు నిద్రించెను అని సమాధుల మీద రాసుకోవటం కాదు. మన పేర్లు ఎక్కడ రాయబడాలి? దేవుని జీవ గ్రంథములో రాయబడాలి. బైబిల్ అనేకులను గురించి బైబిల్ సెలవిస్తుంది. ఇంతకు స్త్రీలను గురించి కూడా, ప్రత్యేకంగా దేవుని కొరకు సేవ చేసిన స్త్రీలను గురించి కూడా ఏమని రాయబడిందంటే, వీరి పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది అని బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనము బ్రతికితే
అది ఒక్క దినము కానీ ఒక్క సంవత్సరం కానీ దేవుడిచ్చిన కాలములో మనం కొంటూ ఒక గుర్తింపుని మనం తెచ్చుకోవాలి. ఆ గుర్తింపు క్రీస్తుని లోకానికి తెలియజేసే ఒక గుర్తింపుగా ఉండాలి. అలా బ్రతికితేనే ఆ బ్రతుకు మన జీవితానికి అది ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. చూడండి, అపోస్తలుడైనటువంటి స్టెఫెను గారు తన యవ్వన ప్రాయములో దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడినందువలన హతసాక్షిగా మరణించాడు. కానీ స్టెఫెను యొక్క మరణము మనుషులకు మాత్రమే కాదు, అది దేవుని ఎదుటనే అది గొప్ప ఘనముగా ఎంచబడింది. బైబిల్ సెలవిస్తుంది, స్టెఫెను యొక్క ఆ మరణ సందర్భాన్ని మనము ఆలోచించినప్పుడు దేవుని కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు నిలబడియుండుట చూచి తిని అంటాడు. నిలబడియుండుట చూచి తిని. మన బైబిల్లో అనేక సందర్భాలు ఆయన కూర్చున్నట్టుగానే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క కుడిపార్శ్వమందు మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుట చూచి తిని అని చెప్పినటువంటి సంఘటనలే మనకి ఎక్కువగా కనబడతాయి. ఒక స్టెఫెను జీవితంలోనే మనుష్య కుమారుడు నిలబడి ఉండుట చూచి తిని అంటాడు. అప్పుడు స్టెఫెను బ్రతికిన కాలము కొంతకాలమైనా దేవుని యొక్క ఎదుట ఎంత గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. కాబట్టి ఒక్క దినము బ్రతికిన మనం బ్రతుకు దేవుని ఎదుట ఒక గుర్తింపు పొందినటువంటి బ్రతుకుగా మారాలి అని మనం కోరుకోవాలి. 360 సంవత్సరాలు, మరి 365 సంవత్సరాలు బ్రతికిన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎవరు? హనోకు. దేవుని ఎదుట ఎంత గొప్ప గుర్తింపు పొందుకున్నాడంటే అతడు మరణము చూడక దేవుని వలన కొనిపోబడ్డాడు అన్నటువంటి గుర్తింపును పొందుకున్నాడు. మరి నీవు నేను ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు మన గుర్తింపు ఏంటి అని మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. అలా గుర్తింపు లేకుండా మనం బ్రతికితే ఆ బ్రతుకు కాలం వ్యర్థము అని గుర్తించుకొని ఈ రోజు ఒక తీర్మానంతో, అయ్యా నేను బ్రతికినా అది నీ కొరకు బ్రతకాలి, నేను మరణించినా అది నీ కొరకు మరణించాలి అన్నటువంటి ఆలోచనతో మనం బ్రతకగలిగితే దేవుడు మనకు తోడుగా ఉండి మనలను వాడుకోవటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటాడని గుర్తించి ఈ వాక్యం నేను ముగిస్తున్నాను.